హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు కాశీలోని స్నానఘట్టాలు, విశిష్టమైన స్నానఘట్టాల గురించి తెలుసుకుందాం. దానిలో 84 ఘట్టాలు ఉంటాయి కాబట్టి స్నానఘట్టాలలో 5 ప్రసిద్ధి చెందిన ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఘాట్ల పేర్లు తెలుసుకుందాం. దాని గురించి ఒకసారి మీకు వివరిస్తామని తెలియజేస్తున్నా. దానిలో దశాశ్వమేధ ఘాట్ ఏంటంటే రోజు 5ంటికి గంగా హారతి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇక్కడ కాశీకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఆ గంగా హారతి తీసుకుంటే ఎంతో పుణ్యం కాబట్టి దశాశ్వమేధ ఘాటు ప్రత్యేకత చెందిన ఘాటుగా తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ అక్కడనే పక్కన ఉన్న మణికర్ణిక ఘాట్ ఏంటంటే ఇంకా ప్రత్యేకత చెందిన ఘాటు. అక్కడ ఏంటంటే ప్రతిరోజు అంత్యక్రియలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి చనిపోయిన వ్యక్తి ప్రత్యేకంగా మణికర్ణిక ఘాటి కాడికి వచ్చి అంత్యక్రియలు చేస్తారు కాబట్టి అది ప్రత్యేకంగా మణికర్ణిక ఘాటు ఈ 5 ఘాట్లలో ప్రత్యేకించిన ఘాటు కాబట్టి తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ కాడ కూడా కొంత మొత్తంలో చనిపోయిన వారిని కాలుస్తారు కాబట్టి ఆడికి పోయి స్నానం చేస్తే పుణ్యం అని తెలియజేస్తున్నాం. మరియు కేదార్నాథ్ ఘాట్ కూడా ఈ 5 ఘాట్లలో ప్రత్యేక చెందిన ఘాటు. మరియు అక్కడనే అహల్య ఘాట్ కూడా పక్కనే ఉంది కాబట్టి అది కూడా ఎంతో ప్రత్యేకత నోచిన ఘాట్ అని చెప్తున్నాం. మొన్ననే కొత్తగా నమో ఘాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమో ఘాట్ కాడ కూడా విఐపి వారు మరియు కొంత మొత్తంలో కూడా అంత్యక్రియలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ప్రత్యేకంగా 84 ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లలో 5 ఘాట్ల గురించి వివరించడం జరిగింది. ఈ 5 ఘాట్లు ఏంటంటే ప్రత్యేకంగా కన్ఫర్మ్గా 84 ఘాట్లు చూసినా చూడకుండా ఈ 5 ఘాట్లు ప్రత్యేకంగా భక్తులు సందర్శించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలియని భక్తులకు కూడా తెలియజేయాలని ఈ వీడియో తీస్తున్నాం. మరియు ఏంటంటే మీకు ఇక్కడ 84 ఘాట్ల గురించి మీకు వివరిస్తామనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. ఆ ఘాట్ల పేరు చెప్పుకుంటూ వాటి చిత్రాలను కూడా చూపెడతాననే ఉద్దేశంతో మీకు చదువుతున్నాను. దయచేసి నా సబ్స్క్రైబర్స్ చూడాలని వేడుకుంటున్నాను. మరి ఫస్ట్ చేతాసింగ్ ఘాట్, మరియు కేదార్నాథ్ ఘాట్, మూడోది లాస్య ఘాట్, గంగామాల్ ఘాట్, మరియు అస్సి ఘాట్, తులసి ఘాట్, బైదేని ఘాట్, జానకి ఘాట్, మరియు మాత ఆనందమయి ఘాట్, పంచరాయ్ ఘాట్, జైన్ ఘాట్, నిషాద్ ఘాట్, ప్రభు సాన ఘాట్, పంచకోట సాన ఘాట్, నిరంజన్ సాన ఘాట్, మహానిర్వణి సాన ఘాట్, శివాలా సాన ఘాట్, గులేరియా సాన ఘాట్. ఇక్కడికి 19 ఘాట్లు అయిపోయినాయి. ఇంకా మిగతా ఘాట్ల గురించి కూడా వివరిస్తానని తెలియజేస్తున్నాను. 20వ ఘాట్ దండి ఘాట్, మరియు హనుమాన్ ఘాట్, ప్రాచీన హనుమాన్ స్థాన ఘాట్. ఇదేంటంటే ప్రాచీనంగా హనుమంతునికి సంబంధించిన ఘాట్గా తెలియజేస్తున్నాం. 23వ ఘాట్ కర్ణాటక స్థాన ఘాట్, హరిశ్చంద్ర స్థాన ఘాట్. హరిశ్చంద్ర స్థాన ఘాట్ ఏంటంటే ప్రత్యేక చెందిన ఘాటుగా తెలియజేస్తున్నాం. మరియు లాలా ఘాట్, విజయనగర స్థాన ఘాట్, చౌకీ స్థాన ఘాట్, సోమేశ్వర స్థాన ఘాట్, మనసరోవర స్థాన ఘాట్, నారద స్థాన ఘాట్, రాజా స్థాన ఘాట్, పాండే స్థాన ఘాట్, సర్వేశ్వర స్థాన ఘాట్, చౌసత్వి స్థాన ఘాట్, రాణామహల్ స్థాన ఘాట్, దర్భంగా స్థాన ఘాట్, మన్వి స్థాన ఘాట్, అహల్యాబాయి స్థాన ఘాట్, शीतला स्थान घाट, प्रयास स्थान घाट,
రాజేంద్ర ప్రసాద్ స్నానఘాట్, మన్ మందిర్ స్నానఘాట్, త్రిపుర స్నానఘాట్, మీర్ స్నానఘాట్, నయా స్నానఘాట్, నేపాలీ స్నానఘాట్, లలిత స్నానఘాట్, జలసేన స్నానఘాట్, ఖర్కీ స్నానఘాట్, మణికర్ణిక స్నానఘాట్ ఏంటంటే ప్రత్యేకంగా చెందిన ఘాటుగా తెలియగలుగుతుంది. ఎందుకంటే 5 ఘాట్లలో ఇది ప్రత్యేకంగా చెందిన స్నానఘాటుగా పేర్కొనగలుగుతున్నాం. బాజీరావు స్నానఘాట్, సంధ్యా స్నానఘాట్, సంకట స్నానఘాట్, గంగామహల్ స్నానఘాట్, భోస్లే స్నానఘాట్, నమా స్నానఘాట్, గణేష్ స్నానఘాట్, మహంత స్నానఘాట్, రామ స్నానఘాట్. ఈడేందంటే రామ అనేది ప్రత్యేకించిన స్నానఘాట్గా తెలియజేస్తున్నాయి. ఈడేందంటే రాముని గుడి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. జఠరా స్నానఘాట్, రాజా గౌలిమాల్ స్నానఘాట్, మంగళ గౌరీ స్నానఘాట్, వేణుమాధవ స్నానఘాట్, పంచగంగా స్నానఘాట్, దుర్గా స్నానఘాట్, బ్రహ్మ స్నానఘాట్, బుద్ధి పరకోట స్నానఘాట్, అతి శీతల ఘాట్, లాల్ స్నానఘాట్, హనుమాన్ గర్భి స్నానఘాట్, గయాఘాట్ స్నానఘాట్, బద్రీనారాయణ స్నానఘాట్, త్రిలోచన్ స్నానఘాట్, గోలా స్నానఘాట్, నందు స్నానఘాట్. ఇవి ప్రత్యేకంగా కాశీలో 84 ఘాట్లు. మీకు సమయం ఉంటే కంపల్సరిగా 84 ఘాట్లను సందర్శిస్తుంటే మీకు పుణ్యం కలుగుతుంది. కానీ ఒకవేళ మీకు సమయం లేని సమయంలో 5 ఘాట్లు అయితే ప్రత్యేకించిన ఘాట్లు కాబట్టి ఆ ముందు చెప్పిన 5 ఘాట్లను మీరు అంత దూరం వెళ్ళిన సమయం కేటాయించి ఆ 5 ఘాట్లను మీరు సందర్శిస్తే మీకు పుణ్యం కలుగుతుందని నా వ్యూవర్స్కు, నా సబ్స్క్రైబర్స్కు తెలియజేయాలని ఇది ఎంతో ప్రిపేర్ అయ్యి మీ ముందుకు తేవడం జరిగింది. ఈ వీడియోను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీంతో నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారని ఆశించి ఈ వీడియో చేయగలుగుతున్నాను. మీ ఎల్లవేళల సపోర్ట్ ఉంటే ఇంకొన్ని పుణ్యక్షేత్రాలను మరియు హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇంకొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి మీ ముందుకు వీడియోలు తెస్తానని తెలియజేస్తున్నాను. ఆర్కే న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ రాజజ్జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.